ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి రాకుండానే వివాదాల్లో చిక్కుకుంది. చరిత్రను వక్రీకరించారు అంటూ తమిళ తంబిలు డైరెక్టర్ పై మండిపడుతున్నారు. 2027లో మొదలయ్యే సినిమాను కాంట్రవర్సీ చుట్టుముట్టింది. తెలుగులో రూపొందే పాన్ ఇండియా మూవీకి వచ్చినటువంటి ఆ కష్టమేంటి చూద్దాం. కుమారస్వామి జీవిత చరిత్ర ఆధారంగా త్రివిక్రమ్ మైథలాజికల్ సోషియో ఫ్యాంటసీ కథను రాసుకున్నాడు. సినిమాను ప్రకటిస్తూ ఆ మధ్య ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. బోర్న్ ఇన్ ద నార్త్, ఫార్జ్డ్ ఇన్ ద హాట్లాండ్, వర్షిప్డ్ ఇన్ ద సౌత్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు. సుబ్రహ్మణ్య స్వామి నార్త్లో పుట్టాడని దర్శకుడు చెప్పడం తంబేలకు నచ్చలేదు. గాడ్ ఆఫ్ వార్ తమిళనాడులో పుడితే నార్త్లో పుట్టాడంటూ దర్శకుడు చరిత్రను వక్రీకరించారని తంబేలు మండిపడుతున్నారు. గాడ్ ఆఫ్ వార్ ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. తమిళ మనోభావాలు దెబ్బతీసేలా క్యాప్షన్ ఉందంటూ రాజకీయ నాయకులు విమర్శిస్తున్నారు. ఎన్టీకే అధినేత సీమాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ దేవుడు పుట్టుక గురించి తప్పుడు ప్రచారం చేస్తే సినిమాను అడ్డుకుంటామని హెచ్చరించారు. కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి సోషల్ మీడియాలో 2 వర్గాల పోస్టులు వైరల్ అవుతున్నాయి. హిందూ పురాణంలో కుమారస్వామి హిమాలయాల్లో జన్మించారని చిత్ర యూనిట్ కు మద్దతుగా కొందరు నిలుస్తున్నారు. గురూజీ కలం పట్టి ఏ ముహూర్తాన ఈ కథను రాసుకున్నాడో గానీ అన్ని అడ్డంకులే. ముందుగా ఈ కథను బన్నీకి వినిపించాడు. పుష్ప 2 రిలీజ్ కాకుండానే ఈ ప్రాజెక్టు ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం అట్లీ డైరెక్షన్లో రాకాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇదే కథను ఎన్టీఆర్తో ప్రకటించాడు త్రివిక్రమ్. సినిమాను అనౌన్స్ చేశారో లేదో వివాదం మొదలైంది. రాజకీయ సాంస్కృతిక చర్చకు దారితీస్తుంది. వివాదంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక స్పష్టత రాలేదు. పోస్టర్లో కుమారస్వామి పుట్టిన ప్రదేశం గురించి రాయడంతో రచ్చ మొదలైంది. ఇదే విషయాన్ని సినిమాలో చూపిస్తే తంబీల మనోభావాలు దెబ్బతినడం ఖాయం. సినిమా రిలీజ్ను అడ్డుకుంటారు. పుట్టిన ప్రదేశం ప్రస్తావన గురించి కథలో లేకుండా జాగ్రత్త పడితే సరిపోతుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. తారక్ ప్రస్తుతం డ్రాగన్ తో బిజీగా ఉన్నాడు. దాదాపు ఇంకో 10 నెలల పాటు ఇదే సినిమాతో జర్నీ చేస్తాడు. ఎప్పుడో మొదలై 2 ఏళ్ల తర్వాత రిలీజ్ అయ్యే మూవీ గురించి ఇప్పుడే స్పందిస్తారో లేదో చూడాలి. మరి ప్రియురాలే శత్రువైతే ఎలా ఉంటుంది? ఆ 2 జంటల మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా కనిపించారు. సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ కావడంతో హిట్ పేర్ అనిపించుకున్నారు. కానీ లేటెస్ట్ మూవీస్ లో కలిసి వచ్చిన ఈ హీరోయిన్సే హీరోల పాలిట విలన్స్ గా మారిపోయారు. ఎలాగో మీరే చూడండి. నాగార్జున 100వ సినిమాలో టబు నటిస్తోంది అంటూ కొన్ని నెలలుగా వస్తున్న వార్తలను మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. సినిమాలో ఐశ్వర్య రాజేష్, కన్నడ బ్యూటీ సుష్మితా భట్ నటించడంతో పాటు టబు రోల్పై రకరకాల వార్తలొస్తున్నాయి. ఈ ముగ్గురు భామల్లో నాగ్తో జతకట్టేది ఎవరు అన్న డౌట్ మొదలైంది. 100వ సినిమాలో నాగార్జున డిఫరెంట్ గా యంగ్, మిడిల్, ఓల్డ్ ఏజ్ గెటప్ లో కనిపిస్తాడని తెలిసిందే. అయితే టబు ఇందులో నాగ్కు జోడీగా నటించడం లేదట. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడలో కెమిస్ట్రీకి డెఫినేషన్ ఇచ్చిన ఈ జంట కొత్త సినిమాలో శత్రువులుగా కనిపించబోతున్నారని సమాచారం. పుష్ప 2లో రష్మిక, అల్లు అర్జున్ మధ్య సీన్స్ హైలైట్ గా నిలిచాయి. పుష్ప 2లో ఫీలింగ్స్ అంటూ చెలరేగిపోయారు. ఇలాంటి జంట రాకా మూవీలో శత్రువులుగా మారిపోయారు. పుష్ప 2 తర్వాత బన్నీ నటిస్తున్న రాకాలో కలిసొచ్చిన రష్మికను తీసుకున్నారు. అయితే ఇందులో రష్మిక విలనిజం చూపిస్తుందట. ఇలా లవ్ రొమాన్స్ తో ఆకట్టుకున్న జంటలు శత్రువులుగా మారడం విశేషం. సినిమాకు క్రేజ్ ఉంది, మనకేంట్లే అనుకునే రోజులు పోయాయి. ఎంత తోపు డైరెక్టర్ అయినా సరే, ఎంతటి క్రేజీ కాంబినేషన్ మూవీ అయినా సరే ఓటీటీలు లైట్ తీసుకుంటున్నాయి. బడ్జెట్లో సగం ఓటీటీ నుంచి వచ్చేస్తుందని ఖర్చు పెట్టుకుంటూ పోతే హార్ట్ స్ట్రోక్ తప్పదా? వారణాసి, రాకా వంటి సినిమాలకే డిజిటల్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. రాజమౌళి, అట్లీ ఒకటనుకుంటే ఓటీటీలు సినిమా చూపిస్తున్నాయా? ఓటీటీ పెడుతున్న ఆంక్షలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ భరించడం నిర్మాతల వల్ల కావడం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే, తలాడించాల్సిందే, లేదంటే ఓటీటీ రైట్స్ తగ్గించేస్తారు. గతంలో క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి రాగానే ఓటీటీ అయిపోయేవి. పోటీ పడి మరీ రైట్స్ పెంచేసి సొంతం చేసుకునేవి. కానీ ఇప్పుడు సగం సినిమా పూర్తయినా ఓటీటీలు పట్టించుకోవడం లేదు. రాజమౌళికున్న క్రేజ్ అంతా ఇంత కాదు. మహేష్ తో తీస్తున్న వారణాసి పాన్ ఇంటర్నేషనల్ మూవీగా రిలీజ్ అవుతున్నా పాన్ ఇండియాకు ఇచ్చే డబ్బులు కూడా ఓటీటీలు ఇవ్వడం లేదు. ఓటీటీ ఉంది కదా అని సినిమాపై ఇప్పటికే 1300 కోట్లు పెట్టేశారు. ఎలా లేదన్నా 500 కోట్లు ఓటీటీ నుంచి వస్తుందని మేకర్స్ అంచనా వేస్తే సగం రావడం కూడా గగనమైపోతుంది. వారణాసికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఓటీటీ రైట్స్ ను 500 కోట్లకు అమ్మాలనుకున్నారు నిర్మాతలు. అయితే ఈ రేటుకు ఒక్క డిజిటల్ సంస్థ కూడా ముందుకు రాకపోయేసరికి 350 కోట్లకు మేకర్స్ దిగారు. అయినా డిజిటల్ సంస్థలు పట్టించుకోలేదు. ఎట్టకేలకు 250 కోట్లకు ఓటీటీ బిజినెస్ జరిగేట్టు కనిపిస్తుంది. ఓటీటీలు పెడుతున్న ఈ ఆంక్షలను తట్టుకోవాలంటే నిర్మాతల ముందున్న దారి ఒక్కటే, బడ్జెట్ తగ్గించుకోవడం తప్ప చేయగలిగింది ఇంకేమీ లేదు. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అందరూ చేయాల్సింది ఇదొక్కటేనా? మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ చిరంజీవితో మనశంకర్ వరప్రసాద్ తీస్తే
ఓటీటీ నుంచి 40 కోట్లు కూడా దక్కలేదు. ఓటీటీని నమ్ముకుని బడ్జెట్ పెంచుకుంటూ పోతే భారీ నష్టాలు ఖాయమని అనిపిస్తుంది. పుష్ప 2 అల్లు అర్జున్ కు పాన్ ఇండియా ఇమేజ్ తీసుకురావడంతో అందరి అటెన్షన్ రాకపోయినే బడ్జెట్ చూస్తే 1000 కోట్లు దాటిపోయింది. ఓటీటీ నుంచి 400 కోట్లు వస్తుందనుకుంటే ఇందులో సగం మాత్రమే వచ్చేలా ఉంది. శాటిలైట్ రైట్స్ 50% పడిపోయాయి. ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ రూపంలో బడ్జెట్ సగం కూడా రికవర్ కాకపోతే థియేట్రికల్ రైట్స్ నుంచి రావడం కష్టమే. సినిమా రిజల్ట్స్ తేడా కొడితే థియేటర్స్ లో 50% కూడా రికవర్ చేయడం కష్టమే అవుతుంది. ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే బడ్జెట్ తగ్గాలంటే ముఖ్యంగా హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ తగ్గించాలి. ఇలా చేస్తే 30% బడ్జెట్ ను కంట్రోల్ చేయొచ్చు. కానీ మన స్టార్సా రెమ్యూనరేషన్ పెరగడమే కానీ తగ్గడం లేదు. ఇదే కొనసాగితే మున్ముందు భారీ ఫ్లాపులు చూడాల్సి ఉంటుంది. బడ్జెట్ పెంచుకుంటూ పోతే ఎక్కడికెళ్ళి ఆగుతుందో తెలియడం లేదు. ఓటీటీని నమ్ముకుని ఇష్టం వచ్చినట్లు పెట్టేస్తే రికవర్ అయ్యే పరిస్థితి ప్రస్తుతం లేదు. భారీ నష్టాలొస్తే డిస్ట్రిబ్యూటర్స్ తట్టుకోలేరు. బడ్జెట్ లిమిట్స్ లో ఉంచి సేఫ్ గేమ్ ఆడాలని చిరంజీవి గట్టిగా చెప్తున్నా ఆచరణలో మాత్రం సాధ్యం కావడం లేదు. సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలవంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్ లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా విత్ ఇన్ ది టైం చేయగలటం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్. ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి. ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది. రెండో విజయం రేపు ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది. ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో అనుకున్న బడ్జెట్ లో సినిమా తీసేది అనిల్ రావిపూడి ఒక్కడే. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు తీసుకొస్తాడు. మనశంకర వరప్రసాద్ లో చిరంజీవి, నయనతార రెమ్యూనరేషన్ ఎక్కువ కావడంతో సినిమా బడ్జెట్ 150 కోట్లకు చేరింది. దీంతో సినిమాను ఎక్కువ రేటు 130 కోట్లకు అమ్మాల్సి వచ్చింది. అనిల్ మ్యాజిక్ వర్కౌట్ కావడంతో 177 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్ తో తీస్తున్న సినిమాను కూడా 6 నెలల్లో అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేసి సంక్రాంతికి తీసుకొస్తున్నాడు. లెంత్ ఎక్కువైంది, తగ్గిస్తే బాగుండేది. రివ్యూస్ లో ఈ మాట ఎక్కువగా వింటూ ఉంటాం. సినిమా రిలీజ్ తర్వాత సాగదీశారన్న టాక్ బాగా స్ప్రెడ్ అయ్యి ఫ్లాప్ టాక్ వస్తే గానీ మేకర్స్ లో చలనం రాదు. సినిమా చేయి దాటిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తారు. రిలీజ్ కు ముందు ఆ సీన్స్ మేకర్స్ కు బోర్ కొట్టావు. విడుదల తర్వాత మాత్రం ఆడియన్స్ ఎందుకు విసుగెత్తిపోతున్నారు? ఏకంగా సినిమాను ఫ్లాప్ చేస్తే గానీ మేకర్స్ కళ్లకు గంతలు వేయడం లేదా? రిలీజ్ తర్వాత నిడివి తగ్గిస్తే సినిమాలు హిట్ అవుతాయా? చూద్దాం. తెలియని హీరో, తెలియని డైరెక్టర్స్ పై 100 కోట్ల బడ్జెట్ తో నాగబంధం తీశారు. పెద్ద కాపుతో హీరోగా పరిచయమైన విరాట్ కర్ణ హీరోగా, అభిషేక్ నామా దర్శకత్వంలో రూపొందిన నాగబంధం 3 గంటల 10 నిమిషాల నిడివితో రిలీజ్ అయింది. ట్రైలర్లో విఎఫ్ఎక్స్ వర్క్ చూసి మరో విజువల్ వండర్ అవుతుందని ఊహించారు. అయితే కథ లేకుండా విఎఫ్ఎక్స్ వర్క్ తో సాగదీయటం ఆడియన్స్ కు నచ్చలేదు. దీంతో బోరు కొట్టిన 25 నిమిషాల సీన్స్ ను తొలగించి ప్రస్తుతం 2 గంటల 45 నిమిషాలతో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత ట్రిమ్ చేస్తే వచ్చే ఉపయోగం ఏంటో అర్థం కావడం లేదు. మన బిడ్డ మనకు ముద్దే అన్నట్టు మనం తీసిన ప్రతి సీన్ బాగానే ఉంటుంది. ఎంతో కష్టపడి డబ్బులు పెట్టిన సీన్స్ తీయడానికి డైరెక్టర్ కు మనసొప్పదు. అలాగని అన్నీ పెట్టేస్తే ఆ సీన్స్ అన్నీ సినిమాను డామేజ్ చేస్తాయి. ఇదేదో ముందే జాగ్రత్త పడి కత్తెరకు పదును పెడితే ఫ్లాప్ టాక్ మూట కట్టుకోవు. పెద్దిలో జాన్వీ కపూర్ సీన్స్ సినిమాను డామేజ్ చేశాయి. రామ్ చరణ్ ఎంత కష్టపడినా ఉపయోగం లేకుండా పోయింది. జాన్వీపై తీసిన బాగున్న సీన్స్ పక్కన పెట్టి అగ్లీ సీన్స్ ఉంచారు. రిలీజ్ తర్వాత కాకుండా ముందే తీసేసి ఉంటే పెద్ది రిజల్ట్ కథ మరోలా ఉండేది. భారతీయుడు 2 3 గంటల లెంత్తో రిలీజ్ అయితే మొదటి ఆటకే భయంకరమైన టాక్ వచ్చింది. దీంతో 12 నిమిషాల ఆటను కట్ చేసినా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. హరిహర వీరమలో విఎఫ్ఎక్స్ పై వచ్చిన విమర్శలకు ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జ్యోతికృష్ణ సమాధానమిస్తూ సినిమాలో 4399 సీజీ షాట్స్ ఉన్నాయని, వాటిల్లో 4-5 షాట్స్ మాత్రమే బాగా రాలేదన్నారు. చివరికి ఆ 4-5 వీరమల్లును ముంచాయి. బాగా రాలేదని తెలిసినా పెట్టి తిప్పలు తెచ్చుకున్నారు. సినిమా రిలీజ్ అయిన 5 రోజుల తరువాత అందరూ చీల్చి చెండాడిన విఎఫ్ఎక్స్ షాట్స్ ను తీసేశారు. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ వచ్చేసరికి సాగదీశారు. సినిమా 2 గంటల 50 నిమిషాలతో రిలీజ్ అయింది. సినిమా నిరాశపరిచిందన్న టాక్ రివ్యూస్ లో స్ప్రెడ్ అయిపోయింది. దీంతో వెంటనే మేలుకున్న మేకర్స్ రెండో రోజు నుంచే బోరింగ్ సీన్స్ తీసేసి టైగర్ ను 2 గంటల 37 నిమిషాలకు కుదించారు. టైగర్ నాగేశ్వరరావు ట్రిమ్మింగ్ కలెక్షన్స్ ను పెంచింది. రిలీజ్ అయిన 1-2 రోజుల్లో చూసిన వాళ్లు సినిమాపై ఫ్లాప్ ముద్ర వేయగా, ట్రిమ్ తర్వాత పండుగ సెలవుల్లో సినిమా చూసిన వాళ్లు పర్వాలేదన్నారు. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని అప్డేట్స్ మీకోసం. అఖిల్ సినిమా లెనిన్ కు ఎన్టీఆర్ అండగా నిలిచాడు. ట్రైలర్ కు నాగార్జున వాయిస్ ఓవర్ ఇవ్వగా సినిమాలో లెనిన్ కథను పరిచయం చేసే బాధ్యతను తారక్ తీసుకున్నాడు. శ్రీరామాపురం, భారతం మిట్ట గ్రామాలు, అందులో మనుషుల క్యారెక్టర్స్ తీరుతెన్నులను తారక్ తన వాయిస్ తో వివరిస్తున్నాడు.
చేస్తున్నాడు. ఈ సందర్భంగా అఖిల్ ఎన్టీఆర్ ఫోటోలను మేకర్స్ షేర్ చేశారు. సినిమా 10న విడుదలవుతోంది. రచయిత, నటుడు, దర్శక నిర్మాత ప్రదీప్ రంగనాథ్ చేస్తున్న ప్రయోగం కొత్తగా ఉంది. తన దగ్గర పనిచేసిన 6 కుర్రాలని ద ఆల్ఫా టీమ్ గా మార్చి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఇందులో ప్రదీప్ రంగనాథ్, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సందర్భంగా లాంచ్ వీడియోను రిలీజ్ చేశారు. బాలయ్య, కొరటాల శివ సినిమా షూటింగ్ ఆగస్టు 2వ వారంలో మొదలు కానుంది. 20 రోజుల పాటు సాగే యాక్షన్ సీన్ తో సినిమా స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్నాడు.